ఆత్మకు పానీయం ఏమిటి అనేది ఇప్పుడు ధ్యానం చేద్దాం. దాని గురించి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అదే యోహాను సువార్త 6:55, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి, డ్రింక్ అంటే అది ఏది, దేనికి డ్రింక్? యేసు రక్తము శరీరానికి, ఆత్మక? ఆత్మకు. ఆత్మకు డ్రింకు నీళ్ళవి. నీళ్లు తాగకుండా ఎవరైనా ఉంటారా రోజులో? ఏమా, రోజులో ఎవరైనా నీళ్లు తాగకుండా ఉంటారా? అలాంటి ఘనులు ఎవరు ఉండరు, అలాంటి బుద్ధిహీనులు ఎవరు ఉండరు కదా. అలాగే మనము యేసు రక్తములో ఉన్న ప్రతి ఆశీర్వాదమును కూడా మనము రుచి చూస్తూ ఈ లోకములో జీవించాలా? ప్రియ దేవుని బిడ్డలారా, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటున్నాడు. యేసు రక్తం ఏంటంట? పానం అంటే ఏంది మా? ఇంగ్లీష్ బైబిల్ ఏముంది మా? పానం అంటే డ్రింక్. నిజమైన పానమునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము నిజమైన పానం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీళ్లు తాగితే నీళ్ళల్లో ఉన్న జింకు, పొటాషియము, కాల్షియము, క్లోరిను ఇవన్నీ ఏ విధంగా మనకు పడతాయో, మన శరీరానికి పట్టి దాని ద్వారా మనము బలం పుంజుకొని జీవిస్తామో, అలాగే యేసు రక్తములో ఉన్నటువంటి లవణాలు అంటే ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఏమున్నాయో వాటన్నిటినీ కూడా మనం మన జీవితంలో మనం కలిగి ఉండి వాటిని బట్టి మనం జీవిస్తూ ఉండాలని అర్థం. అప్పుడు అది డ్రింక్ ఆత్మకు. యేసు రక్తంలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తములో ఆశీర్వాదములు చాలా ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే చూద్దాం త్వరగా. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక ఆశీర్వాదం ఉంది చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి, రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాము. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 2వ ఆశీర్వాదం ఉంది చూడండి. రక్తం వలన కలిగే 2వ ఆశీర్వాదం, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ అనేది 2వ దీవెన. మొదటిది నీతిమంతులముగా తీర్చబడుట, 2వది క్షమాపణ మనము పొందుట, మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం, కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు. జీవము వస్తుంది ఆయన రక్తం త్రాగితే. ఆయన రక్తంలో ఉన్న ఆశీర్వాదం అది. దేవుని బిడ్డ, జీవం అంటే అర్థం ఏంటి? ఈ లోకానుసారంగా ఈ భౌతిక సంబంధమైన జీవితం జీవించడానికి కావలసిన జీవం ఆల్రెడీ ఉంది మనలో. కానీ దేవుని కోసం జీవించాల్సిన జీవితం ఒకటి ఉంది. ఆ దేవుని కొరకు ఆ జీవితం జీవించాలంటే మళ్ళీ మనకు ఒక జీవం రావాలి. ఆ జీవము యేసు రక్తములో ఉందన్నమాట. ఆ రక్తము ద్వారా మనం ఆ జీవాన్ని పొందుకోవాలి. అది 3వ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువారు నా యందు నేను వాని యందును నిలిచి ఉందుము అంటున్నాడు. మనము దేవుడు యేసునందునే ఉంటాము, యేసు మన యందు నిలిచి ఉంటాడు. అది 4వ ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 2:13లో 5వ ఆశీర్వాదం ఉంది చూడండి. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రక్తం వలన మనము దేవునికి దగ్గరైపోతాం.
అది మనకు దేవుని రక్తము ద్వారా కలిగేటువంటి 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 కలిసి ఉన్నాయి చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో మనకు ప్రవేశం ఉన్నది. రక్తం వలన కలిగేటువంటి మరొక ఆశీర్వాదం పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో ప్రవేశం. దేవుని బిడ్డలారా, 7వ ఆశీర్వాదం చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. గొర్రె పిల్ల రక్తమును బట్టి వాణిని జయించి ఉన్నారు. సాతానును జయించడం అనేది ఎలా జరుగుతుంది? గొర్రె పిల్ల రక్తమును బట్టి జరుగుతా ఉంది. 7వ ఆశీర్వాదం. 8వ ఆశీర్వాదం చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షి శుద్ధి చేయబడుట అని ఆశీర్వాదం. మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని దండిస్తా ఖండిస్తా ఉందనుకో, దేవుణ్ణి సేవించలేం మనం. ఆ మనస్సాక్షి యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడుతుంది. రే దేవుని బిడ్డలారా, తర్వాత 9వ ఆశీర్వాదం చూడండి. 9వ ఆశీర్వాదం 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, చూసారా, యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి పవిత్రత అనేటువంటి ఆశీర్వాదం 9వ ఆశీర్వాదం. 10వ ఆశీర్వాదం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54 చూడండి. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. పరలోకం ఉంటుంది. అంచె దినాన యేసే వచ్చినప్పుడు, రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం లేపబడతాం. అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం. రే దేవుని బిడ్డలారా, ఈ 10 ఆశీర్వాదాలు యేసు రక్తంలో ఉన్నాయి. రక్తము, యేసు రక్తం అనేది మనకు డ్రింక్, అది పానీయం, వాటర్. ఆ రక్తములో ఏమున్నాయి అనే విషయాలే నీకు తెలియకపోతే నువ్వు వాటర్ తాగుతున్నావనా లేదనా? ఆత్మకు, నీ ఆత్మకు త్రాగవలసిన పానము నీరు అయినటువంటి యేసు రక్తమును నువ్వు సేవిస్తున్నావా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, అలాగే రెండవ పానీయం ఏమిటి, మనం త్రాగవలసిన రెండవ పానీయం ఏమిటి అనేది మనం చూసినట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తాం. 13వ వచనంలో చివరిలో ఏముందంటే, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటున్నాడు. ఆత్మను ఏం చేస్తున్నామంట? మనము తాగుతున్నామంట, తాగినామంటున్నాడు. ఒక్క ఆత్మను త్రాగాం మనము అంటున్నాడు. అంటే అది మనకు నీరు, ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు ఎక్కడికి? హృదయములలోనికి లోపల ఉన్నాడు. కానీ ఎందుకు వచ్చినాడు ఆయన? ఆయన ఎందుకు వచ్చినాడు అక్కడికి? మన లోపలికి రావాల్సిన అవసరం, అగత్యం ఏముంది? రోమా 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. అంటే ఎందుకు వచ్చినాడమ్మా మన లోపలికి? నడిపించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే సకల ఆశీర్వాదములన్నీ కూడా మనము ప్రతిరోజు రుచి చూస్తూ అనుభవిస్తూ ఉంటే అప్పుడు మనము వాటర్ తాగినట్లు, మన ఆత్మకు వాటర్ మనము త్రాగినట్లండి. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే అనుభవాలేమిటి, ఆశీర్వాదాలేమిటి, దీవెనలేమిటి
అనేది మనం తెలుసుకోవాలా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీరు లాంటి వాడు, ప్రాణాధారము లాంటి వాడు. మనం బ్రతకాలంటే, దేవునిలో జీవించాలంటే పరిశుద్ధాత్ముని ద్వారా కలిగేటువంటి ప్రతి అనుభవమును, ప్రతి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే ప్రతి మేలును మనం రుచి చూస్తూ ఈ లోకంలో సాగిపోతేనే మనం బ్రతకగలము. మన ఆత్మకు పానం అది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, పరిశుద్ధాత్ముని ద్వారా కలిగేటువంటి మేలులేమిటి అనేటివన్నీ కూడా మనము దగ్గర చాలా వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. చాలా వారాల నుంచి పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు ఒక విశ్వాసిని అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ అనుభవాలన్నీ కూడా మనము మన జీవితంలో మనం కలిగి ఉండాలి. పోయిన వారం మనం ఏం ధ్యానం చేశామంటే, పరిశుద్ధాత్ముని ద్వారా మనకు కలిగే అనుభవం ఏమో ఒకటి ఉంది అని ఏం ధ్యానం చేసి తెలుసుకున్నామంటే, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు దేవుడు అని మనం తెలుసుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మ. దేవుని బిడ్డలారా, కృప గురించి మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కృప ద్వారా మనం కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకున్నాం. మొట్టమొదటిగా రక్షణ అనేది మనం పొందుకుంటాం. రక్షణ ఒకటే కాదు, కృప ద్వారా కలిగి చాలా ఉన్నాయి. ఒకటి ధ్యానం చేసాం రక్షణ గురించి. పొందిన రక్షణ, పొందుచూ ఉన్న రక్షణ. పొందిన రక్షణకు మూలము కృప. ఆ కృప దగ్గరికి నడిపించు వాడెవరంటే పరిశుద్ధాత్ముడు. పొందుచూ ఉన్న రక్షణ ఉంది, మనం పొందుచూ ఉన్నాం రక్షణ. ఆ రక్షణకు మూలము కృప, ఆ కృపకు మూలము పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాలు మనము గత వారము ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, ఈ కృప ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదమును మనము ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు కృపను మనం పొందుకునేటట్లుగా మనం నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు అని తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఎగ్జాంపుల్, ఒక సందర్భాన్ని మనం తీసుకున్నాం. అదేంటంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి సంఘటనను మనము ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వానిని ఏమీ అనకుండా, ఏమీ శిక్షించకుండా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంటిలోనికి తీసుకెళ్ళాడు, విందు చేసి ఆ కుమారునికి ఇంతకు ముందు ఏ స్థానం ఉండినదో అదే స్థానాన్ని తిరిగి కల్పించాడు. అదంతా కృప. వాడు చేశాడు, తప్పే చేశాడు, కానీ వాడు తిరిగి వచ్చినప్పుడు వానికి మళ్ళీ ఆ తండ్రి దగ్గర ఏమేమి వాడు పొందుకున్నాడో అదంతా ఎలా పొందుకున్నాడు అంటే కృప ద్వారానే పొందుకున్నాడు. ఆ కుమారుని గురించి మాట్లాడుతూ తండ్రి ఏమన్నాడంటే, చూడండి ఏమన్నాడు, 24వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పెను. ఆ కుమారుడు ఏమయ్యాడంట, చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు. చనిపోయాడా? నిజంగా చనిపోలేదు. మరెందుకు చనిపోయాడు అంటున్నాడు? చనిపోవడం అంటే అర్థము పరిశుద్ధ గ్రంథంలో మరొకటి ఉంది. చూడండి దయచేసి, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది.
అరే దేవుని బిడ్డరా, ఇక్కడ మరణమును గూర్చి ఒక డెఫినేషన్ మనం చూస్తాం. మరణం అంటే ఏమిటి? శరీరానుసారమైన మనస్సు మరణము. ఈ చిన్న కుమారుడికి ఏ మనస్సు ఉంది? ఏ మనస్సు ఉంది? శరీరానుసారమైన మనస్సు ఉంది. అందుకే తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి అన్నాడు. చచ్చిపోయాడు వీడు, మరలా బ్రతికాడు అంట. చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? వీడి మనస్సు ఎలా మారిపోయింది? శరీరానుసారంగా మారిపోయింది. శరీరానుసారంగా అంటే అర్థం ఏంటి? శరీరానుసారంగా అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. శరీరానుసారము ఆయన మనస్సు అంటే ఏమిటో ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. ఏంటి శరీరానుసారమైన మనస్సు చెప్పండి? తినడం, త్రాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం, పెళ్లిళ్ళు చేయటం. ఇది శరీరానుసారమైన మనస్సు. శరీర సంగతులు ఇవే కదా, ఇంతకంటే ఏమైనా ఉన్నాయా? తినొచ్చు అన్నాడు, తినడం కోసమే కదా ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, పనులు చేస్తాం, ఏవైనా సరే. త్రాగుచు, వాటి కోసమే అన్నీ చేస్తాం. పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి. మన పిల్లను పెళ్లి చేసి అవతలి వారికి ఇస్తాం, అవతలి వారి అమ్మాయిని మన అబ్బాయికి పెళ్లి చేసుకుంటూ మన ఇంటికి తీసుకొని వస్తాం. ఇంతకు మించి ఏదైనా ఉందా? శరీరానుసారమైనటువంటిది ఇంతకంటే ఏమైనా ఉందా? ఇంకేం లేదు. దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనస్సు ఇదొక్కటే ఉంది వాళ్ళకి. ఎవరికి? జలప్రలయములో నాశనం అయిపోయినారు కదా ప్రజలు. వాళ్ళ బ్రతుకంతా ఎలాగుందంటే తిండి 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 తిండి, త్రాగటం త్రాగటం త్రాగటం, పెళ్ళి 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 పెళ్ళి, సంసారం సంసారం, పిల్లలు పిల్లలు, కాపురం కాపురం, తిండి కోసం పనులు 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 పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వ్యాపారాలు, మొత్తం ఇదే ఉంది. జలప్రలయంలో కొట్టుకొని పోయినారు కదా, నాశనం అయిపోయి. వాళ్ళని అందుకే జలప్రలయంలో నాశనం చేశాడు దేవుడు. గుడికి రండిరా బాబు అంటే గుడికి వస్తారు. ప్రార్థన చేయండి అంటే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా మాకు బాగా తిండి ఉండాలా, బాగా తిండి ఉండాలంటే మాకు అందరికి మంచి ఉద్యోగం ఉండాలా, మేము బాగా తినాలంటే మాకు మంచి జీతం ఉండాలా. ప్రార్థన కూడా అందుకే చేస్తారు వాళ్ళు. ప్రార్థన కూడా అందుకే, మా పిల్లలకు మంచి పిల్ల దొరకాలా, మంచి కోడలు రావాలా, బాగా కట్నం తెచ్చే కోడలు రావాలా, మాకు ఫ్రీగా పెళ్లి చేసుకునే అల్లుడు రావాలా. ఇది వాళ్ళ ప్రార్థనలు కూడా ఇవే. శరీరానుసారమైనది ఇదే మొత్తం. పొద్దునూకులు ఇదే లోకం. లోకంలో దేవుడు అలాంటి వారిని చూసి ఏమంటారంటే, చూడడానికి బతికున్నారు కానీ వీళ్ళు శవాలు అంటాడు. చచ్చినావు, పేరుకు మాత్రము నువ్వు బ్రతికున్నావు, నువ్వు చచ్చిన వాడవు అంటే. శరీరానుసారమైన మనసు. ఈ మైండ్ ఉంది ఎవరికి? చిన్న కుమారుడికి. అయితే ఆ చిన్న కుమారుడు ఆ మనస్సును వదిలేసి, ఆ మనస్సును మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అందుకు తండ్రి ఏమంటున్నాడంటే, ఈ నా కుమారుడు చనిపోయాడు మనస్సులో, ఇప్పుడు మళ్ళీ బ్రతికాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ మనసు వచ్చింది? బాబు, తిండి అనేది శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు కూడా తిండి పెట్టాలి. నేను శరీరానికి మాత్రమే తిండి అనుకుని దానికోసమనే ఉద్యోగాలు చేసి, పనులు చేసి, ప్రార్థనలు చేసి, ఇదేరా బ్రతుకు అనుకుంటూ బ్రతికాను. నేను తప్పు చేశాను అని మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చాడు. నేను త్రాగడం అంటే
ఈ లోకంలో బ్రతకాలంటే త్రాగాలి, రకరకాల పానీయములు త్రాగాలి అనుకుని ఈ లోకంలో జీవించాను. అది తప్పని తెలుసుకున్నాను. ఆత్మకు త్రాగడానికి మరొకటి ఉన్నాయి పానీయములు. ఆ పానీయములు మనం త్రాగకపోతే నా ఆత్మ చచ్చిపోతుంది. అవి అవసరము. ఇవే మాత్రమే కాదు, అవి కూడా అవసరమని నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అని తండ్రి దగ్గరికి వచ్చాడు. కాబట్టి తండ్రి ఏమంటున్నాడు, వీడు చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు అంటున్నాడు. వాడి మనస్సు ఆత్మానుసారంగా మారిపోయింది. పెళ్లి చేసుకోవడం అంటే కేవలం ఈ భౌతిక సంబంధమైన వివాహ బంధం మాత్రమే కాదు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడన్నాడు. దేవునితో మనము ఆ వైవాహిక బంధాన్ని కలిగి ఉండాలి. ఏ విధంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత తన తల్లిదండ్రులను, తన లోకాన్ని విడిచిపెట్టి భర్త సంబంధమైనటువంటి వారే నావారు అనుకుంటూ యువతలి వైపు వచ్చేస్తుందో పూర్తిగా, ఆ విధంగా అంతవరకు నా జీవితంలో ఉన్నవన్నీ కూడా నేనేవేవైతే ఇవే నా జీవితం అనుకున్నానో వాటిని వదిలేసి తండ్రి దగ్గర ఉంటూ జీవించడమే. వాటిని త్యజించి పక్కన పెట్టేసి అవి కాదనుకుని వద్దనుకుని వాటిని మర్చిపోయి తండ్రి దగ్గరికి రావడం, దేవుడి దగ్గరికి రావడం, దేవునివే నావి అనుకోవటం, దేవుడి పిల్లలే నా పిల్లలు, దేవుని సంబంధులే నా సంబంధులు అనుకుంటూ, దేవుని పద్ధతులే నా పద్ధతులు అనుకుంటూ దేవునికి అంకితమైపోయి జీవించడమే అసలైన వైవాహిక బంధము. నేను ఇంతవరకు శరీర సంబంధమైన వైవాహిక బంధమే నిజమైన బంధం అనుకుంటూ బతికాను అని తప్పిపోయిన కుమారుడు తన మనస్సును తిప్పేసుకున్నాడు. దేవుని బిడ్డారా, శరీరానుసారమైన మనస్సును పక్కన పెట్టేసి ఆత్మానుసారమైన మనస్సుతో తండ్రి దగ్గరకు వచ్చాడు. కాబట్టే తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఇలా శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సు వైపు మనలను నడిపించేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి ఈ కుమారుడు, ఈ చిన్న కుమారుడు ఆ మనస్సు రావడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడమ్మా? పరిస్థితులనన్నిటినీ కూడా ప్రతికూలంగా మార్చేశాడా లేదా? పెద్ద కరువు వచ్చింది. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేంత వరకు రాలేదు కరువు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసిన తర్వాత వచ్చింది. లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి మొత్తం పరిస్థితులన్నీ మార్చేశాడు దేవుడు. రే దేవుని బిడ్డ, నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నావు. నీ శరీరానుసారమైన మనస్సు నుండి నిన్ను ఆత్మానుసారమైన మనస్సు వైపు తిప్పడానికి పరిశుద్ధాత్ముడు ఇబ్బంది అనేటువంటి మార్గము గుండా నడిపించాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా నడిపిస్తాడు. వాడు తప్పైన కుమారుడు, చిన్న కుమారు అనుకుంటున్నాడు, నాకేమైంది, నాకు మస్తుంది, నాకు కావలసినవన్నీ ఉన్నాయి, నన్నేవాడు కొట్టేటోడు, ఆహో ఊహో అని ఎగురుతున్నాడు వాడు బంతెగిరినట్లు. పరిశుద్ధాత్ముడు గమనిస్తున్నాడు, ఇదేరా జీవితం అనుకుంటూ జీవిస్తున్నాడు. అందరూ వాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు, 100 మంది వాడిని పొగుడుతూ ఉన్నారు. బ్రతుకంటే ఇదేరా, అందరి చేత పొగిడించుకోవడం, లోకంలో అందరి దృష్టిలో పడడం అనుకున్నాడు. శరీరానుసారమైన మనస్సు మొత్తం ఖర్చు చేసేసాడు. గొప్ప కరువు వచ్చింది. తన దగ్గర తన్ను పొగిడే వారందరూ వెళ్ళిపోయారు, తన్ను మెచ్చుకునే వారందరూ వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, తనకు అన్నిటికీ ఆధారము అనుకున్నటువంటి డబ్బు కూడా జీరో అయిపోయింది. ఆత్మానుసారమైన మనస్సు మనకు రావడం కొరకు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో నుండి ఏదైనా సరే తీసేస్తాడు, దేన్నైనా సరే తీసి పడేస్తాడు. ఎందుకంటే మనము చచ్చిన స్థితిలో ఉండకూడదు.
మనము జీవము కలిగి బ్రతికిన స్థితిలో ఉండాలి, ఆత్మలో. దాని కొరకు పరిశుద్ధాత్ముడు ఏమైనా చేస్తాడు. ఆత్మలో మనం బ్రతికి ఉండేవారుగా ఉండునట్లుగా, ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు మనం అపేక్షించే వారంగా ఉండునట్లుగా, ఆత్మ సంబంధమైన ఆహారము నాకు కావాలి అనేటువంటి మనస్సు వచ్చే విధంగా, వాక్యమే కావాలి నాకు, వాక్యం అవసరం నాకు అనేటట్లు నిన్ను చేయడానికి పరిశుద్ధాత్ముడు గొప్ప కరువు తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇబ్బంది పడేలా చేస్తాడు. చేశాడా లేదా తప్పిపోయిన కుమారుని? అక్కడ చిన్న కుమారుని చేశాడా లేదా? అంటే దేవుని బిడ్డారా, ఆ తర్వాత వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి, అంతవరకు వీడి చెంత ఉన్నారు అందరూ కదా. ఆ చిన్న కుమారుడి చెంత అందరూ చేరారు. వీడేనా మాకు ఆశ్రయం అని. వీడు డబ్బులు ఇస్తున్నాడు అందరికీ. ఇప్పుడు ఇతనే వేరొకని వాని చెంత చేరాడు. పరిస్థితులన్నీ ఉల్టా అయిపోయినాయి చూడండి. నువ్వు శరీరానుసారంగా నాకేమి లెస్సగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒక్కసారి మొత్తం ఇలా తిరుగుతుంది భూమి. అలా తిప్పేసినట్లు దేవుడు అలా తిప్పుతాడు మన బ్రతుకును. ఒకని చెంత చేరి మొత్తం మారిపోయింది పరిస్థితి. అప్పుడు వాడికి పట్టపగలే చుక్కలు కనబడినట్టుగా చుక్కలు కనబడ్డాయి. పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. అప్పుడు అర్థమైంది, నేను ఏంటరా అసలు, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలాంటి బ్రతుకు నేను గడుపుతున్నాను అనేది అప్పుడు అర్థమైంది వాడికి. అంతవరకు అర్థం కాలేదు. అది కదా ప్రాముఖ్యము. డబ్బెంతసేపు అంటే దేవుడు ఇవ్వాలంటే ఇవ్వడా? నీకు కావలసినవన్నీ కూడా దేవుడు బంగారం కావాలంటే ఇవ్వడా? ఏం తక్కువ ఉందా? దేవుడు అనుకుంటే అన్ని ఇచ్చేయడా నీకు? అన్నీ నీకు ఉండడం ముఖ్యమా, లేకపోతే ఆత్మానుసారమైన మనస్సు ఉండడం ముఖ్యమా? ఆత్మానుసారమైన మనస్సు ఉండాలనేదే దేవుడు చూస్తాడు. కానీ నీవు ఎప్పుడూ కూడా బంగారుతో, వెండితో, ఇత్తడితో, రాగితో, మట్టితో, అన్నిటితో తులతూగుతూ సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉండాలని దేవుడు, అవి కాదు దేవుడు పట్టించుకునేది. అవన్నీ నశించిపోయేటివి. భూమే నశించిపోతుంది. భూమి నుండి వచ్చిన బంగారు ఉంటుందా? రే దేవుని బిడ్డలారా, దేవుని మైండ్ ఎప్పుడు దేని మీద ఉంటుందంటే నువ్వు ఆత్మ సంబంధమైన దానిగా జీవించాలి, ఆత్మానుసారమైన మనస్సు నీకు రావాలని ఏమైనా చేస్తాడు ఆయన. కరువు ఎవరు కోరుకుంటారంటే నువ్వు కోరుకున్నదే నీకు ఇస్తాడని ఎప్పుడు దేవుడు అనుకోకు. కరువు ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నీ దగ్గరికి నువ్వు కోరుకున్నది, నీకు ఇష్టం లేనిది, నీకు కష్టమైంది, నీకు నచ్చంది ఆ లైఫ్లో నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటి? శరీరానుసారమైన మనస్సు మనము కలిగి ఉన్నాం కాబట్టి అది ఇచ్చాడు దేవుడు. అది ఇచ్చినప్పుడు మనం ఆలోచన చేసి ఆత్మానుసారమైన మనస్సు వైపు తిరగాలి అని మనము బుద్ధి తెచ్చుకోవడానికి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తిరిగాడు. మనం తిరగాలని తీసుకొస్తాడు. ఇబ్బంది అనేది ఎవరికి ఇష్టమండి? ఇబ్బంది పడుతూ బ్రతకాలని ఎవరైనా కోరుకుంటారా? మరి ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆ అనుభవం కూడా తీసుకురావాలండి? తీసుకొస్తాడండి. నీకు ఆత్మానుసారమైన మనస్సు లేదు కదా, నువ్వు చచ్చిపోయి ఉన్నావు కదా, పేరుకు మాత్రమే పాటలు పాడుతున్నావు, పేరుకు మాత్రమే నువ్వు పెదాలతో స్తుతిస్తున్నావు, పేరుకు మాత్రమే పెదాలతో ప్రార్థన చేస్తున్నావు, పేరుకు మాత్రమే నువ్వు అందరికి కనపడాలని చెప్పేసి చేస్తున్నావు. లోపల ఏం లేదు, అంతా చచ్చిపోయింది, జీవం లేదు. అందుకే కదా దేవుడు ఆ ఇబ్బంది అనేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. ఒకని చెంత చేరేటట్టుగా చేశాడు. ఇంకా రాను రాను దిగజారిపోయింది. 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశ పడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. దేవుని ఆ పొట్టు కూడా ఇవ్వలేదు వాడు. ఒకప్పుడు తన దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే ఎంతైనా ఇచ్చే స్థితిలో ఉన్నటువంటి వీడు ఈరోజు వాడికి పందుల పొట్టు తినడానికి అడిగినా కూడా ఇవ్వడం లేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే వాడు తండ్రి దగ్గరికి రావడానికి కదా. అది కదా ప్రాముఖ్యము. మనకేది ప్రాముఖ్యము? అరే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ దిశగా మనల్ని నడిపిస్తాడంటే తండ్రి దిశగా నడిపిస్తాడు.
తండ్రికి దూరం అయిపోయాం కదా, ఆత్మానుసారమైన మనస్సు లేకుండా పోయింది కదా, దాని వైపుగా మనల్ని నడిపించడానికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని వాడుకుంటాడు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. వీడు మారాడు, వీడికి తిరిగి ఆత్మ సంబంధమైన మనస్సు వచ్చింది, ఆత్మానుసారమైన మనస్సు వచ్చింది. తినటం, త్రాగటం, వైవాహిక బంధాలు కలిగి ఉండడం అనేది ఆత్మ సంబంధమైనవి కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది, ఆత్మ సంబంధమైన పానీయం ఉంది, ఆత్మ సంబంధమైన వైవాహిక బంధం ఉంది అనేది వీడు గ్రహించాడు, తెలుసుకున్నాడు, మారుమనస్సు పొందాడు. ప్రియ దేవుని మీద అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నామా, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నామా? మరణం అంటే మరొక మాట మనం చూస్తాం. చూడండి, మరణానికి అర్థం మరొకటి ఉంది. ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతము మరణం. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను అతిక్రమిస్తూ మనం జీవిస్తూ ఉంటాం కదా, అది మరణం అంటే. ఆజ్ఞను అతిక్రమించేటువంటి జీవితం మనం కలిగి ఉంటే దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే మరణముతో పోలుస్తున్నాడు. వీడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు ఎవరికి కావాలండి? నా ఇష్టం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. చచ్చి మళ్ళీ బతికాడు ఈ నా కుమారుడు అంటున్నాడు. అంటే వీడు ఒకప్పుడు నా ఆజ్ఞలన్నీ కూడా అతిక్రమిస్తూనే జీవించాడు వీడు, కానీ ఇప్పుడు నా ఆజ్ఞలను అనుసరించి నా ఆజ్ఞలకు విధేయుడై జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలంటే నీకు లెక్క లేదా? దేవుని ఆజ్ఞలంటే నువ్వు పట్టించుకోవట్లేదా? డోంట్ కేర్ అన్నట్లుగా బ్రతుకుతున్నావు. నన్నెవడండి ఆజ్ఞాపించేది? నా లైఫ్ నా ఇష్టం. ఎవడండి నాకు రాజు? ఎవడండి? నేనే రాజును నా బ్రతుక్కో. ఎవడో నన్ను ఆజ్ఞాపించడం ఏంది, నన్ను శాసించడం ఏంది, నాకు ఇంకొకడు ఎవడో చెప్పడం ఏంది అన్నట్లుగా విర్రవీగుతూ జీవిస్తున్నావా? అయితే నువ్వు చచ్చిపోయినావు. నువ్వు బ్రతికున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే అంటుంది దేవుని వాక్యం. చిన్న కుమారుడు చచ్చిపోయాడు, అయితే మళ్ళీ బ్రతికాడు. మళ్ళీ మనలో జీవం పోసి మళ్ళీ మనము దేవుని ఆజ్ఞలను అనుసరించడమే మేలు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడము మనకు కీడు. దేవుని ఆజ్ఞలే, దేవుని ధర్మశాస్త్రమే, దేవుని వాక్యమే మనకు మేలైనటువంటిది, జీవము కలిగినటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. ఆ జీవితమే శ్రేష్టమైన జీవితం. దేవుని వాక్యాన్ని అతిక్రమించకుండా దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితమే శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితం అని మళ్ళీ మనకు మనస్సు ఆత్మానుసారంగా ఆ విధంగా మారిపోవాలి. దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. చాలాసార్లు మనకు వాక్యము పక్కలో బల్యంలాగా అనుకుంటా ఉంటాం. ఏంది, ఏమీ చేయలేము, మనకు ఫ్రీడమే లేదు, మనకు స్వేచ్ఛే లేదు. క్రైస్తవులం అయిన తర్వాత, క్రైస్తవులం కాకముందే మనకు ఏది తోస్తే అది చేసేవాళ్ళం, మనకు ఏది వస్తే అది మాట్లాడేవాళ్ళం, మన కంటికి ఏది చూడాలనిపిస్తే అది చూసేవాళ్ళం, మన పుర్రెకు ఏది వస్తే అది ఆలోచన చేసేవాళ్ళం. కానీ క్రైస్తవులం అయిన తర్వాత ఈ వాక్యం అనేది ఒక శూలం మాదిరి అయిపోయింది. బల్లెలో పొడుచుకుంటా ఉంది, ఎప్పుడు బల్లెం మాదిరి. ఏది మన కంటికి ఏది చూడాలనిపిస్తే అది చూడలేకపోతున్నాం, మన చెవికి ఏది వినాలనిపిస్తే అది వినలేకపోతున్నాం, మన నోటికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడలేకపోతున్నాం. ఏంటి బ్రతుకు ఈ బ్రతుకు అనుకుంటూ వీడు వెళ్ళిపోయాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞను ప్రేమించే మనస్సు లేదు, ఆజ్ఞను అతిక్రమించే గుణం ఉంది. అందుకే వాక్యం అంటుంది అలాంటి వారు చచ్చిన వారు అంటుంది, అలాంటి వారు శవంతో సమానం అంటుంది. కానీ వీడు తెలుసుకున్నాడు, నో, ఇది పాడైన బ్రతుకు, ఇది పాడైపోతుంది మన జీవితం ఇలా ఉంటే.
దేవుని వాక్యాన్ని ప్రేమించడమే మేలు, అదే శ్రేష్టము, అదే ఉన్నతము అని చెప్పి గ్రహించి మారి తిరిగాడు, వాక్యం వైపు తిరిగాడు. తండ్రి ఆజ్ఞలు నాకు కావాలని వచ్చాడు. తండ్రి ఆజ్ఞానుసారంగా ఆయన ఆజ్ఞల కిందనే ఉండాలి, నేను ఆయన ఆర్డర్ కిందనే ఉండాలి, ఆయన ప్రభుత్వం కిందనే నేను ఉండాలి అని వచ్చాడు దేవుని బిడ్డ. అందుకే అన్నాడు తండ్రి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అలా ఆజ్ఞలను ప్రేమించేలా చేస్తాడు. ఆజ్ఞలే మనకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది, మంచి జీవితాన్ని ఇస్తుంది. దానికంటే మిన్నైనటువంటిది జీవితం ఇంకొకటి లేదు అనేలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రేమన దేవుని మన జీవితం ఎలా ఉంది? చచ్చిన స్థితిలో మనం ఉన్నామా? వాక్యము అతిక్రమించాలని నీకు ఇష్టంగా ఉందా? వాక్యాన్ని పాటించాలంటే నీకు ఇష్టంగా అనిపిస్తుందా? వాక్యానికి విధేయత కలిగి జీవించాలనుకుంటావా? వాక్యానికి అవిధేయత కలిగి జీవించేలా ఉందా మన జీవితం? దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు, ఏ పనైనా చేస్తాడు. ఆయన కావాల్సింది ఒకటే, వాక్యం కిందికి మనం రావడం, వాక్యం అనే ప్రభుత్వంలోనికి మనం రావడం. వాక్యము మనల్ని ప్రభుత్వం చేయాలి, ఏలాలి. ఆ వాక్యం అనే ఏలికల కిందికి మనం వచ్చేడా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏమైనా చేస్తాడు, చేసి నిన్ను తిప్పుతాడు. మనం అడుగుదాం పరిశుద్ధాత్మని, ఆ చిన్న కుమారుని ఏ విధంగా నువ్వు ఆత్మానుసారమైన మనస్సు వైపు తిప్పావో, ఆ చిన్న కుమారుని ఏ విధంగా తండ్రి ఆజ్ఞలను అనుసరించే జీవితం కావాలి అనే విధంగా నువ్వు తిప్పావో, అలాగా నన్ను కూడా వాక్యాన్ని ప్రేమించే విధంగా తిప్పు ప్రభువా. నన్ను కూడా పరిశుద్ధాత్ముడా అలాంటి మనస్సు నాకు దయచేయని దేవునికి ప్రార్థన చేద్దాం.